రైట్ రైట్ శేఖర్ రెడ్డి గారు సాంకేతిక సమస్య వల్ల మీతో మాట్లాడించలేకపోయాను. ఇసుక అలాగే మద్యం టెండర్లు మాట్లాడండి డైరెక్ట్గా. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తుంటే శ్రీశ్రీ గారు రాసిన కవిత ఒకటి గుర్తొస్తుంది సార్. ఏంటంటే కుక్క పిల్ల, అగ్గి పుల్ల, అలాగే సబ్బు పిల్ల, హీనంగా చూడకు దేన్ని, కవితామయము అనే అన్ని, రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క, నీ వైపే చూస్తున్నాయోయ్, తమ లోతు కనుక్కోమంటున్నాయోయ్. అదే విధంగా తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం, కాదేది కవిత కనర్హం. ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దోపిడీకి కాదేది అనర్హం, పంచుకోవడానికి కాదేది అనర్హం, జోబులు నింపుకోవడానికి కాదేది అనర్హం అన్న రీతిలో పరిపాలన జరుగుతుంది సార్. ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే సార్, చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన దాటిపోయిన తర్వాత ప్రైవేట్ డైరీలు మొత్తం సిండికేట్, దీని ద్వారా పాడి రైతుల జోబీలు పట్ట కొట్టేసి ప్రైవేట్ సిండికేట్లు రైతుల దగ్గర నుంచి తీసుకునే ధరలు తగ్గించేశారు. తర్వాత సార్ ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూళ్ళు మొత్తం సిండికేట్, వీటి ద్వారా ఫీజులు పెంచేసి విద్యార్థుల యొక్క ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తంలాగా దాగుతున్నారు సార్. ఇంకోటి సార్, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేబుల్ ఆపరేటర్స్ మొత్తం సిండికేట్, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టి, ఖనిజాలు, ఇసుక గురించి మాట్లాడాలి సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, ఇసుకలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం కంటే కూడా వీళ్ళు ఇసుక ఫ్రీ అని చెప్పి డబుల్ ఆఫ్ ది నెంబర్, డబుల్ రేటు తీసుకుంటున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో తెలుసా సార్? వీళ్ళ మీద కేసులు పెట్టండి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయండి, తోకలు కత్తిరించండి అని చెప్పారు సార్. మరి ఇదేంటి సార్ ఇది? చంద్రబాబు స్టేట్మెంట్ నేను చూపిస్తున్నా, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త మీరు చూపిస్తున్నారు. కరెక్ట్ గా ఇద్దరం సరిపోయాం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ చూపిస్తున్నా, ఇసుకపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు. ముందుగా కేసులు పెట్టాల్సింది సార్. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే, చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఆయన మాట పట్ల నమ్మకం ఉంటే ముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి తోకలు కత్తిరించాలి సార్. అదే విధంగా సార్ గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో అద్భుతంగా వైరల్ అయినటువంటి ఒక పోస్ట్ సార్, ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సార్, కరడు కట్టిన ఉగ్రవాది సతీష్ చాగంటి అనే అతను సార్ ఏం రాశాడు తెలుసా సార్? బాబు గారు ఒక సంవత్సరం పాటు మీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇసుక దోచుకోమని చెప్పి లైసెన్స్ ఏమన్నా ఇచ్చేశారా? ఇచ్చేస్తుంటే మీరు ఇంతకు మించి మీకు మీ చిన్నబాబుకి కూడా ముడుపులు అందుతున్నాయని కనుక్కోవాలి అని చెప్పేసి రాశాడు సార్. చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ముందు ఆ సతీష్ చాగంటి మీద కేసు పెట్టి లోపలేసి, కేసు పెట్టి లోపలేసి ఆయన తర్వాత ఆయనతో కూడా కట్ చేయమన్నాడు సార్. ఎందుకు సార్? మీరు చేసే తప్పులకి, మీరు దోచుకునే దోపిడీకి సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏంటంటే సార్, ఉచిత ఇసుక నిల్లు సార్, కానీ ఇసుక మాఫియా మాత్రం ఫుల్ సార్. ఉచిత ఇసుక నిల్లు సార్, తెలుగు తమ్ముళ్ళ జోబీలు ఫుల్ సార్. ఉచిత ఇసుక నిల్లు సార్, నిక్కర్ మంత్రి యొక్క జోబీలు ఖజానా ఫుల్ సార్. సార్ ఉచిత ఇసుక నిల్లు సార్, నిక్కర్ మంత్రి యొక్క ఖజానా ఫుల్ సార్. ఎట్లా ఇది సార్ జరుగుతుంది కమిషన్ల రూపంలో సార్. 80 లక్షల టన్నుల ఇసుకుంటే సార్ 10 రోజుల్లో ఎలాంటి బిల్లులు లేకుండా, ప్రభుత్వ ఖజానాకి ఎలాంటిది రాకుండా 40 లక్షల టన్నులకు పైగా ఇసుక దొబ్బేశారు సార్. ఇసుకాసురులు పంది కొక్కుల్లా మేశారు సార్. ఎవరి సంపద సార్? ప్రభుత్వ సంపద. ప్రభుత్వ సంపద అంటే ఎవరి సంపద సార్? రాష్ట్ర ప్రజల సంపద. ఎక్కడికి పోయింది సార్ రాష్ట్ర ప్రజల సంపద? రాష్ట్ర ప్రజల సంపద పెంచుతా అన్న చంద్రబాబు నాయుడు గారు తమ తెలుగు తమ్ముల సంపద పెంచుకుంటున్నారు. ఈ 100 రోజులు 90 రోజుల్లోనూ ఎన్ని టన్నులు వీళ్ళు ఈ విధంగా దోచేసుకో ఉంటే ఖజానాకు రావాల్సింది ఎంత నష్టం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? వాళ్ళు బిల్లులు లేకుండా కేవలం బిల్లులు లేకుండా వాళ్ళు తీసుకున్న 40 లక్షల టన్నులు తీసుకొని టన్ను 400 రూపాయలు చీపెస్ట్ రేట్ వేసుకున్నా సరే 160 కోట్ల రూపాయలు సార్. 160 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బుని తెలుగు తమ్ముళ్ళకి, జోబిళ్ళకి పంచి వాళ్ళ ద్వారా కమిషన్ల రూపంలో పంది కొక్కుల్లా తిన్నారు సార్ వీళ్ళు. దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ ఖజానాన్ని పెంచి ప్రజలకు పంచితే దాన్ని సంపద పెంచడం అంటారు. కానీ ప్రభుత్వానికి రావాల్సిన సంపదని
తాము పెంచుకునే దాన్ని సంపద సృష్టి అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే అదే ఇక్కడ లిక్కర్ల గురించి సార్. ఇది ఇంత దుర్మార్గం అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక సినిమాలో డైలాగ్ ఉంది సార్, గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఈదులో కొడతా, ఇంటికాడ కొడతా, ఏడ దొరుకుతాడు ఏడేది కొడతా అని. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్న పాలన అదే సార్. గుడి దగ్గర మధ్యమే, బడి దగ్గర మధ్యమే, వీధిలో మధ్యమే, ఇంట్లో మధ్యమే, ఇంటింటికి డోర్ డెలివరీ. ఎక్కడ పడితే అక్కడ మద్యం వెచ్చల విడిగా దొరికింది సార్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బెల్ట్ షాపులను ఒకే ఒక్క సంతకంతో మొత్తం రద్దు చేసి మద్యం దొరకడం గగనం చేశారు. కానీ ఈ రోజు సిండికేట్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకి మళ్ళీ 2000 కోట్ల రూపాయల సంపద నష్టం కలిగిస్తూ తెలుగు తమ్ముళ్ళు కుమ్మక్కై రేట్లను డబల్ చేసి మళ్ళీ బెల్ట్ షాపుల్ని తీసుకొచ్చి వాడల వీధిలో ఇంటి దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర మద్యం పేరులై పారించి తమ తిరుపతిలోనే 34 తిరుపతిలో అంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు కదా, వాళ్ళందరూ తాగడం కోసం, అక్కడ ఈయన చేసేటటువంటి పాపాలన్నీ మర్చిపోవడం కోసం మరి ఏంటో 34 ఉన్నాయట.